ప్రైజ్ ద లార్డ్. జీవాధిపతి సర్వశక్తి సంపన్నుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. మొదటిగా దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనకి క్రైస్తవులైనటువంటి వారికి ఒక బలహీనత ఉంటుంది. ఏమిటంటే, త్వరగా ఇతర దేవతలని దేవుళ్ళని అంగీకరించేటువంటి స్వభావం. అది మనుషుల ప్రేరేపణ వల్ల కావచ్చు, లేదా మనకున్నటువంటి బలహీనత వల్ల కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన స్నేహితులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు అన్యమనస్కంగా వారితో పాటు వారి దేవతలు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, వారితో పాటు వాళ్ళ వెంబడే, ఆ దైవముల వెంబడే వెళ్తూ ఉంటాం. అయితే స్నేహితుల వద్దకు పోవటం తప్పు కాదు, కానీ వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత వాళ్లకున్నటువంటి దేవతలని దేవుళ్ళని అనుసరించటం తప్పు. లేఖనాల్లో ఆ విషయమే స్పష్టమవుతా ఉంది. ఇంత జరిగినా సరే మన దేవుడు మనల్ని విడిచిపెట్టట్లా. అందుకే దేవునికి స్తోత్రం కలుగును గాక అని వాక్యం ముందుగానే చెప్పింది. అందుకే అయితే గట్టిగా బరువుగా బెగదీసుకుపోవాలి, గట్టిగా దేవుని మార్గాన్ని పట్టుకొని ఉండాలి. బలహీనమైనటువంటి ఆలోచనలు, హృదయం అనేది దేవుని విషయంలో అసలే ఉండొద్దు. దేవుని విషయంలో ఏ మాత్రం ఉండొద్దు. చూడండి, మనకున్నటువంటి బలహీనత, మనం ఎంత త్వరగా ఇతరమైనటువంటి వారిని తొందరగా అనుసరించడానికి సిద్ధపడతాం. మరి వాళ్ళు ఇతరమైనటువంటి దేవతలను, దేవుళ్ళను పూజించేటువంటి వారు తొందరగా మన దేవుని దగ్గరికి అయితే రారు, అలాగనే అనుసరించరు. అయితే వారి దేవుడు వారికి, మన దేవుడు మనకి, ఎవరిష్టం వాళ్ళది. అయితే మన దేవుడు మాత్రం ఏ సందర్భంలో, ఏ బలహీనతలో పడి చిక్కుకుపోయినా సరే మనల్ని మాత్రం వదిలిపెట్టడు. ఆపత్కాలంలో అయితే అసలే వదిలిపెట్టడు. దేవునికి స్తోత్రం. ఆపత్కాలంలో అయితే అస్సలు వదిలిపెట్టడు. చేయాల్సినటువంటి పని ఒకటి ఉంది. ఆపత్కాలంలో చేయాల్సినటువంటి పని ఒకటి ఉన్నది. ఏమిటంటే, న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నీ ఈ ఇశ్రాయేలీయులు చేశారు. మనం ఏదైతే చెప్పుకున్నామో, మన స్నేహితులు కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా సరే కావచ్చు, వాళ్ళ దగ్గరికి పోయినంత ఈజీగా వాళ్ళ యొక్క దైవములంబడి కూడా పోతూనే ఉన్నారు. పోవచ్చు, ఫ్రెండ్స్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి పోవచ్చు, కానీ వాళ్ళ దేవతలని, దేవుళ్ళని క్రీస్తు వారైనటువంటి మనము అనుసరించొద్దు. మన దేవుడు మనకి ఏ సమయంలో సరే చెయ్యి చాపుతాడు. లేఖనాల్లో ఉన్నది, యెహోవా జీవము కలిగిన దేవుడు. ఎలాగంటే, ఒక 10 మంది దేవుళ్ళు ఉన్నారు. వరుసగా పెడదాం. 11 దగ్గర యేసు ప్రభువుని పెడతాం. యేసు ప్రభువుని పెడితే యేసు ప్రభు నీడ ఈడబడుతుంది. ఇక్కడ నీడ ఉన్నదంటే ఎవరో ఉన్నట్టే కదా. యేసు ప్రభు నీడను చూసి ఇక్కడ ఎవరో ఉన్నారని చెప్పగలుగుతాం. అక్కడ మనిషి అయితే ఉన్నాడు. ఉంటేనే కదా నీడబడేది. యేసు ప్రభు విషయంలో, యెహోవా దేవుని విషయంలో ఈయన నిజ దేవుడు,
ఎలాగంటే ఆయన జీవము కలిగిన దేవుడు. ఇక్కడ నీడ కనపడుతుంది అంటే ఆడ మనిషి ఉన్నాడు, మనిషి లేకుండా నీడ అయితే రాదు కదా. అలాగనే మన దేవుడు నిజమైనటువంటి దేవుడై ఉండి ఆయన కార్యాలని మన జీవితాల్లో భౌతికంగా చూపిస్తాడు. భౌతికంగా ఏదో ఇట్లాగుండి ఏదో ఒక గుర్తుకొచ్చినప్పుడు ఎగరటం అట్లాగా ఇది కాదు. ఆయన ఆత్మ మీదకొస్తే పెంతెకొస్తు పండగ రోజు అపోస్తల కార్యంలో రాయబడి ఉన్నది 2వ అధ్యాయంలో. అందరూ కలిసి మేడ మీదకి ఎక్కుతారు. ఎక్కి ప్రార్థన చేస్తా ఉంటే బలమైనటువంటి గాలి ఒకటి వస్తుంది. బలమైనటువంటి గాలి వచ్చి ఏం జరుగుతుందంటే, ఒకసారి అది చదువుకుందాం, పని ఉంటుంది ఆడ. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు మొదటి నుంచి చదువుతాం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఏం జరుగుతా ఉన్నదంటే, నీడ కాదు, ఈయన భ్రమపరిచేటువంటి నీడ కాదు, నిజమైనటువంటి జీవము కలిగిన దేవుడు. అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం పదండి అని పోయి ఒకరికొకళ్ళు ప్రార్థన చేయటానికి కూర్చుంటే, అకస్మాత్తుగా ఏం జరిగిందంటే, సడన్ గా బలమైనటువంటి గాలి వీళ్ళున్నటువంటి ఇంటి మీద వీచింది. ఆ గాలి వీచినప్పుడు ఏం జరిగిందంటే, ఆ ఇంట్లో ఇలాగనే, ఇది కూడా ఇల్లే కదా, ఇలాగనే ఏం జరిగిందంటే, ఆ నాలుక తెలుసు కదా, ఆ నాలుక అగ్ని జ్వాలలాగా, అంటే మంట మండుతా ఉన్నది. ఆ నాలుకలు విడిపోతా ఉన్నాయి, పైనుంచి నాలుకలు పడతా ఉన్నాయి, విడిపోయి ఒక్కొక్కళ్ళ మీదకి వచ్చి పడతా ఉన్నాయి. పడతా ఉంటుంటే ఒక్కొక్కరు చూసి ఏమవుతుందేమో అనుకున్న అంతలోనే వాళ్ళ మీదకి వచ్చి పడ్డది. వచ్చి పడిన తర్వాత వాళ్ళకి తెలియనటువంటి కొత్త భాషలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకడేమో తమిళం మాట్లాడితే, ఇంకోడేమో అరవ్ మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకోడేమో ఒరిస్సా, ఇంకోడేమో కన్నడ, ఇంకోడేమో మలయాళం, ఇంకోడేమో ఫారిన్ లాంగ్వేజెస్. ఇట్లా అన్ని భాషలు వాళ్ళకి తెలియనటువంటి భాషలతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఈ జీవము కలిగినటువంటి దేవునికి మనము భక్తులము కాదు, కుమారులము కుమార్తెలము. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తులం కాదు, కుమారులము కుమార్తెలము. ఆ రక్తము మనల్ని ఈ స్థితిని అనుగ్రహించింది. ఈ స్థితిని అనుగ్రహిస్తే ఈ ఇశ్రాయేలీయులు ఏం చేస్తా ఉన్నారంటే, మా దోస్తు పిలిచింది అని పోయినోడిని పోవటం ఏం జరిగిందంటే, వాళ్ళ దేవుళ్ళు వెంబడిపోయి ఆ పనులన్నీ చేశారు. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు, అష్తారోతులు అను సిరియానుల దేవతలను, సీదోనియుల దేవతలను, మోయాబీల దేవతలను, అమ్మోనియుల దేవతలను, ఫిలిష్తీయుల దేవతలను పూజించుచూ వచ్చిరి. చూడండి, ఒక్కళ్ళు కాదు, లెక్క పెట్టడానికి కూడా సరిపోవు, అంతమందిని ముందేసుకొని కూర్చున్నారు. ఈడ నీడని కనపడకుండా మనిషే కనపడతా ఉన్నాడు. మనం చూసేది, మనం అనుసరించేది నీడ కాదు,
దేవుణ్ణి, జీవము కలిగిన దేవుణ్ణి అనుసరిస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ జీవము కలిగినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి ఏం జరుగుతూ ఉన్నదంటే ఆత్మలకి నెమ్మది కలిగినటువంటి వాటిని ముందు పెట్టుకొని నడుస్తూ ఉన్నారు. ఇట్లాగా కాని వాటిని ముందు పెట్టుకుంటే జీవితానికి అసమాధానం కలుగుతుంది. అసమాధానం ఎంతగా అంటే అంతగా కలుగుతుంది. 9వ వచనంలో ఉన్నది. 9వ వచనంలో, మరియు అమ్మోనీయులు యూదా దేశస్థులతోనూ బెన్యామీనీయులతోనూ ఎఫ్రాయిమీయులతోనూ యుద్ధము చేయుటకు యోర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా ఈ శ్రమలు వచ్చి పడతా ఉన్నాయి. మన దేవుని పూజించితేనేమో నెమ్మది ఉన్నది. మిగిలినటువంటి అమ్మోనీయుల దేవత, సీదోనీయుల దేవత, బయలు దేవత, అస్తారోతు దేవత అంట, వీళ్ళందరినీ పెట్టుకున్న తర్వాత వీళ్ళ మీదకి శత్రు సైన్యం అనేది దండెత్తి వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి అక్కడికే పోయి మొరపెట్టాలి. అక్కడికే పోయి మొరపెడితే అక్కడి నుంచి ఏ సమాధానం లేదు. ఇక వీళ్ళకి తెలివి వచ్చింది, ఈడ ఎట్లనే ఉంది, ఇక మరలా వెనక్కి మరలండి. ఎవరు చెప్పింది కూడా లేదు. వెనక్కి మరలండి అయ్యా, వెనక్కి మరలండి. ఎందుకంటే ఈడ ఎంత తల భూమికి వేసి కొట్టుకున్నా సరే, ఎంతగా నెత్తి నోరు బాదుకున్నా సరే ఈడ ఏమి కూడా ఉపయోగం లేదు. తిరిగి మరలండి అని మరలి దేవుని సన్నిధికి వచ్చి మొరపెడతా ఉన్నారు. ఆయనయే జీవము కలిగిన దేవుడు, ఆయనయే సమస్తమైన ఉపద్రవాల నుంచి రక్షించగలిగినటువంటి సమర్థుడు అని తెలిసి వీటిని ముందేసుకున్నారు. బయలులు, అస్తారోతు, సీదోనీయులు, అమ్మోనీయులు, ఇంకా ముందేసుకొని కూర్చుంటే ఎంతమంది ఉన్నా కానీ ఒక్కళ్ళు కూడా ఇంత ఏళ్ళు జాపి ఇటుపోండి అటుపోండి అని ఇశ్రాయేలీయులకి చెప్పిన వాళ్ళు కాదు. ఆ దేవుళ్ళన్నీ ఇంత ఏళ్ళు చూపించి ఇటుపోండి అటుపోండి మీకు నెమ్మది కలుగుతుంది అని చెప్పిన వాళ్ళు కాదు. చెప్పిన వాళ్ళు అయితే దేవుని దగ్గరికి రారు. చెప్పిన వాళ్ళు అయితే అక్కడి నుంచి వీళ్ళకి సమాధానం రాలేదు కాబట్టి యెహోవాకు మొరపెడతా ఉన్నారు. మేము పాపం చేసినాం, మమ్మల్ని కాపాడు. మన జీవితాల్లో ఈ పరిస్థితులు రానియొద్దు. మరలా చెప్తున్నా, రానిచ్చుకోవద్దు. ఎప్పటికీ ఏ విషయంలో అయినా సరే బలహీనత కలిగి ఉండొచ్చేమో, కానీ దేవుని విషయంలో మాత్రం ఏ మాత్రం కూడా రెప్పపాటు సమయంలో కూడా యెహోవా, యేసుక్రీస్తు, తండ్రి, కుమారుడు వీరి యొక్క ఆలోచనను కలిగి ఉండని జీవితం వద్దు. ఉండనటువంటి జీవితము వద్దు రెప్పపాటు సమయంలో కూడా. ఎందుకంటే మనకు ఆకాశం నుంచి వర్షము ఏ మంత్రి పోయి, ఏ అధికారి పోయి, ఏ దేశాధినేతలు పోయి మేఘాలతో మాట్లాడి వర్షం కురిపించేటువంటి వాళ్ళు లేరు. దాని సమయం వచ్చినప్పుడు అది పడుతుంది. ఎవరు ఏర్పాటు చేశారంటే దేవుడు. అంటే లోకాధికారుల చేత కానిది దేవుని చేత అవుతుంది. ఆ జీవము కలిగినటువంటి దేవునికి మనము ఈ రోజున కుమారులము, కుమార్తెలముగా ఉన్నాం. కాబట్టి ఈ నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టవద్దు. చివరికి వాళ్ళ పరిస్థితి చూస్తే దేవుని ఆత్మ చలించిపోయిందంట. దేవుని ఆత్మ అల్లాడిపోతా ఉంది. ఎంతటి దురవస్థలో వాళ్ళు ఉంటారో చూడండి. అదే అధ్యాయము 16వ వచనం, యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయెను. చూడండి, దేవుడిని విసర్జించి పక్కకు పెట్టారు.
అదే స్థలంలో బయలుదేవతను నిలుపుకున్నందువల్ల దేవుని ఆత్మ అనేది వారితో నివాసం అనేది ఉండట్లా. మీకు తెలుసో తెలియదో, ఎప్పుడైతే మీరు మన దేవునిని హృదయంలో నిలుపుకుంటారో ఆ గడియ నుంచి ఆయన ఆత్మ మన కుటుంబంలో మనతో పాటు ఉంటది. మనం ఎక్కడున్నా సరే మనతో పాటు ఉంటది. ఆయనకు అంటు కట్టబడినట్లయితే అనుదినము కూడా ఆ ఆత్మ మనకేం చేస్తుందంటే ఆలోచన చెప్పి ఆయన కాపుదలను భద్రతనిచ్చి మనల్ని ఆయనలో వర్ధిల్ల చేస్తుంది. ఈ స్థితిని ఇశ్రాయేలీయులు కోల్పోయారు. అందుకే వారి దగ్గర ఉన్నటువంటి ఆ బయలులు, అస్తారోతు, ఆ దేవుళ్ళనందరినీ తీసేసిన తర్వాత దేవుని ఆత్మ వారి మధ్యలోకి వచ్చి వారి కుటుంబంలోకి వచ్చి ఆడున్నటువంటి ఆ పరిస్థితులు అన్నిటినీ చూస్తూ ఉంటే దేవుని ఆత్మ తల్లడిల్లిపోతా ఉన్నది. నేను ఇంతగా వీళ్ళని చూసుకుంటే ఈ బతికేంది, గిన్నెలో తిండి లేదు, తినే గిన్నెలో తిండి లేదు, తాగే గ్లాసులో నీళ్లు లేవు, ఇంత హీనమైనటువంటి దరిద్రతకి ఎందుకు వచ్చారు మీరు అని దేవుని ఆత్మ ఏమైందంటే ఆడున్నటువంటి ఆ పరిస్థితులు అన్నిటిని చూసి వీళ్ళని ఎంత బాగా నేను చూసుకుంటే ఇంత దరిద్రతలోనికి, ఇంత హీనమైనటువంటి జీవితానికి దిగజారిపోయారేదని దేవుని ఆత్మ సహించలేకపోయింది. వాళ్ళకు కలిగిన దురవస్థను చూసి. చూడండి, దేవునిని విడిచిపెడితే ఎంతటి దురవస్థలోకి చిక్కుకుపోతామో. దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తా ఉన్నాడు, మనందరి జీవితాలను ఆయన కాపాడతాడు. ఆయనలో మనం ఉందాం. కంటికి కనిపించేది, చెవులకు వినపడేటువంటి మనుషుల మాటలకి ఏ కోసైనా రెప్పపాటు సమయంలో కూడా విలువ ఇవ్వకుండా మన దేవునికి మాత్రమే విలువిద్దాం. ఆయన మాత్రమే సర్వాధికారి అయ్యుండి, ఆయన నిజమైనటువంటి దేవుడు అయ్యుండి మనకు దారి చూపిస్తాడు. ఈరోజు మన దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనం. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. ఈ వచనంలో మన ఈరోజు వాగ్దానము నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. మనలని తప్పక ఆయన ఏం చేస్తాడంటే కరుణించి విమోచిస్తాడు. ఇశ్రాయేలీయులు ఉన్నటువంటి ఆ స్థితి నుంచి వారిని కాపాడిండు, బయటికి తీసుకొచ్చిండు. ఆయన వచ్చిండు వాళ్ళ మధ్యలోకి. వాటిని అన్నిటినీ తీసేసుకున్నారు, ఒప్పుకున్నారు కదా మేము పాపం చేసినాం, కానీ వాటిని తీసుకొచ్చి మాకు ముందు పెట్టుకొని పాపం చేసినాం. వాటిని అన్నిటినీ తీసేసిన తర్వాత దేవుడు వాళ్ళ మధ్యలోకి వచ్చి వారిని విమోచించినట్లు కనపడతా ఉంది. మన మధ్యలో ఉన్న దేవుడు మనకున్నటువంటి చిక్కులన్నిటిలో నుంచి మనల్ని విమోచిస్తాడు. ఆమేన్. ఆ విమోచించే దేవునికి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ మాకు కలిగినటువంటి దురవస్థ, మాకు కలిగినటువంటి ఇహలోకపు బలహీనతలు, మాకున్నటువంటి దరిద్రత అంతటి నుంచి తండ్రి మమ్మల్ని విమోచించమని, మమ్మలను రక్షించమని, మాకు సహాయమును చేయమని మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా ఈ బలహీనమైనటువంటి స్థితిని, ఇశ్రాయేలీయులు కలిగినటువంటి బలహీనమైన స్థితిని మా జీవితాలలో కలిగి ఉండకుండానట్లు మీ ఆత్మ ద్వారా సహాయమును దయచేయమని ప్రతి ఒక్కరి హృదయాలను బలపరచండి తండ్రి. సహోదరులను అలాగే సిస్టర్స్ ని, బలహీనమైనటువంటి ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరిని దర్శించి వారి కుటుంబాలను బలపరిచి, వారి కుటుంబాలలో ఉన్నటువంటి అయా దురవస్థని, వారి కుటుంబాలలో ఉన్నటువంటి బలహీనతలను, వారికి కలిగినటువంటి ఆర్థిక బలహీనతలన్నిటినీ కూడా కొట్టివేసి బలపరచండి. నీవు బలపరచగలిగినటువంటి సమర్థుడవు, ఎందుకంటే నీవు జీవము కలిగిన దేవుడవని లేఖనాలలో సెలవిస్తూ ఉన్నావు. కాబట్టి నీ పరిశుద్ధ నామమును బట్టి ఈ మనవులను ఆలకించమని, నీ మందిరమును తండ్రి ఆర్థిక స్థిరత్వం చేత స్థిరపరచమని నీ పాదముల చెంత ప్రార్థిస్తూ, మహోన్నతుడ మరొక మారు తండ్రి ఈ మనవులు మీకే సమర్పించి ఈ ప్రార్థన విజ్ఞాపనలను మీకే నాయన అయ్యా అర్పించుచూ
ఉండగా నీ గొప్ప నామమును బట్టి సహాయమును దయచేయమని మరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.